మధ్యనే తిరుగుతూ మన మధ్యనే ఉంటున్న అనేక మంది సేవకులు, అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న క్రైస్తవ బిడ్డలు ప్రియులరా వేషం వేసుకుని వస్తున్నారు. ఏ వేషం అంటే లోనేమో తోడేళ్ళు, పైకేమో గొర్రె పిల్ల వేషం వేసుకుని మన మధ్యకు వస్తున్నారు పిల్లరా. అలాంటి వారి కోసం ఒక చక్కటి సందేశాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అలాగే నేను చెప్పిన తర్వాత ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పిన తర్వాత కొన్ని వీడియోలు ఇందులో పెడతాం, అవి కూడా చూడండి పిల్లరా. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం ఒక్కసారి. తిన్నని మార్గమును విడిచి వేయరు కుమారుడైన బిలాము తిన్నని మార్గమును విడిచి వేయురు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ప్రియులరా, అనేక మంది ఇశ్రాయేలీల్ని ఒక రాజు మాటలు విని రాజు ఇచ్చే బహుమానాల యందు దృష్టి పెట్టాడు. ఎవరో బిలాము. ఈ యొక్క బిలాము ఏం చేశాడంటే పిల్లరా, మరి యొక్క రాజు బాలాకు, రాజు పేరు ఏం పేరంటే బాలాకు అనే రాజు, ఆ యొక్క రాజు మాటలు విని ఈ బిలాము ఆయన ఇచ్చే డబ్బు మీద లేదా బహుమానాల మీద ఆశపడి దేవుని ప్రజల్ని తప్పుదావు పట్టించడానికి వంకర మార్గాన్ని ఎన్నుకున్నాడు ఈ బిలాము. బిలాముది ఏ మార్గం అంటే వంకర మార్గం. ఇతను ఒక అబద్ధపు ప్రవక్తగా బైబిల్లో రాయబడి ఉంది. ఇతడు ప్రార్థన చేసి యెహోవా నామమును ప్రార్థన చేసి శపించేవాడు అనమాట. వీళ్ళు శపించినప్పుడు దేవుడు అంటాడు వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఈ యొక్క బిలాము వినకుండా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళినప్పుడు దారిలో ఇతను ఏ గాడిదైతే ఎక్కి వెళ్తున్నాడో ఆ గాడిది అడ్డం కొడుతుంది. అడ్డం కొడితే దాన్ని చంపడానికి ప్రయత్నిస్తే గాడిదికి దేవుడు మాట ఇచ్చి గాడిద మాట్లాడుతుంది అనమాట. నీవు ఇప్పుడు వరకు నేను ఎక్కడ తీసుకెళ్ళిన నీ ప్రయాణంలో ఎప్పుడు అడ్డం తిరగలేదు, ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నాను ఆలోచిస్తున్నావా, ఒకసారి ముందు చూడు అంటది. ముందు చూసినప్పుడు దేవదూత నరకడానికి కత్తి ఇచ్చుకుని ఉంటుంది. అప్పుడు ఈ యొక్క దేవదూత పాదాల ముందు పడి చేసిన తప్పు అని చెప్పినా కానీ, అన్ని హెచ్చరికలు దేవుడు ఇచ్చినా కానీ బిలాము వినకుండా ఈ యొక్క మరి రాజు యందు దృష్టి పెట్టి, రాజు ఇచ్చే బహుమానం యందు దృష్టి పెట్టి అతని మనసు బహుమానం మీద ఉండి ఇశ్రాయేల్ని తప్పుదారి పట్టించడానికి కొన్ని విషయాలు రాజుకు చెప్తాడు. ఆ సందర్భాన్ని మనం చదువుతున్నాం, ఒకసారి చదువుకుందాం. బిలాము దుర్నీతి వలన కలుగబోవు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గర్ధవము మానవ స్వరముతో గర్జించెను. మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. నువ్వు చేసే తప్పని గాడిద కూడా చెప్పడం జరిగింది. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోయే మేఘము వలె ఉన్నారంట. ఏంటి ఈ మాట మీద స్థిరపడడం ఇశ్రాయేలు. మీకు సంఖ్యాకాండంలో చూస్తే ఆ మాటలు, ఒక అద్భుతమైన మాటలు, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 5-6 వచనాల వరకు మీరు చూస్తే ఈ బిలాము ఈ రాజుకి చెప్పిన మాటల వల్ల రాజు ఉచ్చి పన్నుతాడు ఇశ్రాయేలుకి. ఎందుకని? ఇశ్రాయేలుని యుద్ధంతో జయించలేక ఇశ్రాయేలు బలహీనతలు ఎలా కొడితే పడిపోతారా అని ఈ బిలాము రాజుకు చెప్తాడు. రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే మోయాబు స్త్రీలని ప్రియులరా, ఆ మోయాబు స్త్రీని ఎరవేస్తాడు ఇశ్రాయేల్ని మోయాబు స్త్రీలకి ఎరవేసినప్పుడు ఆ స్త్రీలు ఇంటికి భోజనానికి పిలిచి ప్రియులరా వీళ్ళ పాపం చేయడానికి కారకులు అవుతారు. దేవునికి కోపం వచ్చి లక్షల మంది చచ్చిపోవడం జరుగుతుంది. ఇది అంతటికి కారణం ఎవరంటే బిలాము తప్పుడు బోధ చేసి, అడ్డగోలు బోధ చేసి మరి ఇశ్రాయేల్ యొక్క బలహీనతనే ఆ రాజు చెప్పడం గురించి ఆ రాజు అనేక మంది మరి వేశ్యలు పెట్టి అనేక మందిని పాడు చేయడం జరుగుతుంది పిల్లరా.
మీరు బాగా అర్థం చేసుకుని నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒక అద్భుతమైన మాట మీకు చెప్పడానికి నేను వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. దేవుడు చెప్పినా వినలేదు ఈ బిలాము. ఆ డబ్బు మీద డబ్బును ప్రేమించాడు. ఈరోజు క్రైస్తవులలో అనేక మంది డబ్బు మీద ప్రేమతోనూ లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసము దేని ఒకదాన్ని ఆశించి లోకాశల వైపు తన మనసు పెట్టుకుని క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. క్రైస్తవ్యంలో ఉన్న మరి కొన్ని విషయాల్ని అనేకులకి ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కృషి ఫాల్ అనే ఒక అబ్బాయి యవనస్తుడు, మరి చిన్న వయసులో మరి చక్కగా చదువుకున్నాడో. ఇతను భద్రాచలం ఏరియా, కృషి ఫాల్ అతని పేరు. చక్కగా చదువుకున్నాడో, పాస్టర్ ట్రైనింగ్ అయ్యాడు, బాప్తిజం తీసుకున్నాడు. మరి కొన్ని చోట్ల వాక్యం చెప్తే చెప్పుండొచ్చు, కొన్ని చోట్ల ప్రసంగాలు చేసి ఉండొచ్చు. ప్రియులరా, ఇంత నేర్చుకుని ఇతను మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని సేవకుడిగా మరి ఇతని కాలం ముందుకు సాగుతున్న కాలంలో డబ్బు వైపుకి ఇతను మనసు వెళ్ళింది. డబ్బులోకి ఎప్పుడైతే మనసు వెళ్ళిందో ఇతను ఇందులో నుంచి, క్రైస్తవ్యంలో నుంచి మరొకరి చెంతకు చేరిపోయాడు. సాతాను గుప్పెట్లోకి వెళ్ళిపోయాడు. సాతాను గుప్పిట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పుడు మాటలు బుర్రలో పెట్టుకుని క్రైస్తవుల్ని యేసుక్రీస్తు దేవుడే కాదు, బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడా లేదు, అసలు యెహోవా అనే అతను ఒక క్యారెక్టర్ సృష్టించారు, బైబిల్ అంతా తప్పు, క్రైస్తవులు అంతా తప్పు, సేవకులు అందరూ కూడా సందాలు వసూలు చేసుకుని బిజినెస్ చేస్తున్నారు చర్చిలని తన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను పెడుతున్న ఒక వీడియోలో చాలా చూడండి పిల్లారా, అతను మాట్లాడుతున్న మాట ఇప్పుడు ఈరోజు తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని మాట్లాడుతున్నాడు. ఓకే, అందరూ క్షమిందాం, మంచిదే, అతను తప్పు తెలుసుకుంటే నిజంగా పర్లేదు. కానీ అలా కాకుండా మరలా అతను లోనేమో మరి తోడేలు స్వభావంతో ఉండి గొర్రె చర్మం వేసుకున్నాడేమో ఒక కంటితో కనిపెట్టండి. నేను చెప్తున్నది ఎందుకంటే పిల్లరా, ఈ కృషి పోలని ఆయన మరి త్రోవ తప్పిపోయాడు. బాప్తిసం తీసుకున్నా, మారు మనసు పొందిన, సేవ చేసిన, పాస్టర్ ట్రైనింగ్ తీసిన, మారు మనస్సు లేకుండా అందులోకి వెళ్ళి మళ్ళీ ఇందులోకి వచ్చి నేను మనసు మార్చుకోవాలంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు ఆలోచించండి, ఒక కన్నుతో కనిపెట్టండి. మరి నా మాటలు ముగిస్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చక్కటి వీడియోలు మీకు పెడతారో చూడండి. యేసుక్రీస్తు దేవుడే కాదు, బైబిల్లో ఆయన దేవుడు అని ఆయనే ఒప్పుకోలేదు. ఎక్కడ నేను మాట్లాడేది బైబిల్ ఓవరాల్గా. దేవుడు అనిపించుకోవడానికి అర్హతలు నాకు కనిపించలేదు అందులో. ఆ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి క్యారెక్టర్ దేవునికి సరిపోయేలా లేదు. ఈరోజు ఈ పోటీల లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది. ఇన్ని రోజులు, ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరూ చూశారు. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద పాపం చేశాను, సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను. క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని, నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇంతకు మించి నేనేమి చేయలేను. దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకు ఇలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ మార్పు కారణం ఏంటంటే, ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే, మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. మంచిగా తీసుకుంటారా, చెడుగా తీసుకుంటారా, దీన్ని అంగీకరిస్తారా, అంగీకరించరా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి, లేకపోతే నాకు నేనులా ఉండలేకపోతున్నాను. నాలో ఉన్నటువంటి గిల్ట్ నన్ను చంపేస్తుంది. దయతో నన్ను మన్నించండి. ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నాకు ఆ ప్రభు, ఆ యేసయ్య దర్శనం ఇచ్చారు. ఆయన నాతో మాట్లాడారు. నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను, ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభువుని, ఆ క్రిస్టియానిటీని, ఆ బైబిల్ని.
చాలా తోలనాడాను, ఘోరంగా మాట్లాడాను. బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం, అదంతా జరిగింది. కాబట్టి నేను ఇలా మీ ముందుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను. ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు, నాతో మాట్లాడాడు, అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపేస్తుంది. నేను మంచిగా ఉండలేకపోతున్నాను. ఎంతో ఘోర పాపాన్ని చేశాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, తిట్టాను, అవమానపరిచాను, నీచంగా మాట్లాడాను. దయచేసి నన్ను మన్నించండి. దయచేసి నన్ను మన్నించండి. ఇంతకుమించి నేనేమి చేయలేను. ఆ ప్రభువు నాతో మాట్లాడాడు. స్వయంగా నేను విన్నాను. నా కళ్ళతో నేను చూశాను. ఇంతకుమించి ఏం చెప్పుకోలేకపోతున్నా. క్రిస్టియన్స్ అందరికీ చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను, మన్నించమని కోరుతున్నాను. దీన్ని మంచిగా తీసుకుంటారా, చెడుగా తీసుకుంటారా, ఎలా తీసుకుంటారా నాకైతే తెలియదు. ఈ విషయాన్ని అంగీకరిస్తారా, అంగీకరించారన్న విషయం కూడా నాకు అనవసరమైనటువంటి విషయం. బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఈ విషయం తెలియాలి. నేను చేసిన పాపం తెలియాలి, నేను అడిగిన క్షమాపణ మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ క్షణం ఇలా లైవ్లోకి వచ్చాను. ఇంతకుమించి నేనేం మాట్లాడలేకపోతున్నాను. దయచేసి మీరందరూ నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ఈ లైవ్ని మీకు ముగిస్తున్నాను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.